అక్రమ గ్యాస్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన అధికారులు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపుట్టి మండల కేంద్రంలో గృహ వినియోగానికి మాత్రమే పరిమితమైన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా వినియోగిస్తున్న పెద్ద స్థాయి వ్యవస్థపై అధికారులు ఉక్కుపాదం మోపారు. బస్టాండ్ పరిసరాల్లో పలు హోటళ్లలో ఈ అక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నట్లు గుర్తించిన పోలీసులు, పౌర సరఫరాల శాఖ సంయుక్తంగా చేపట్టిన ఆకస్మిక దాడులతో వ్యవహారం బహిర్గతమైంది. సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి హోటళ్లను ఒక్కొక్కటిగా తనిఖీ చేయగా అనేక చోట్ల గృహ వినియోగ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య వంటకాలకు వినియోగిస్తున్నట్లు స్పష్టంగా తేలింది. సాధారణ తనిఖీల్లో పట్టుబడని ఈ అక్రమ వినియోగం ఆకస్మిక దాడులతో బయటపడడంతో స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనిఖీల్లో భాగంగా అధికారులు ఇమ్రాన్ హోటల్, అల్ఫా హోటల్, ఫ్రేమ్ ఫాస్ట్ ఫుడ్ కేంద్రం, అమర్ సర్కార్ ఫాస్ట్ ఫుడ్ కేంద్రంతో సహా పలు హోటళ్లలో గృహ గ్యాస్ సిలిండర్లు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే అన్ని సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సంబంధిత యాజమానులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గృహ వినియోగ గ్యాసును వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం పూర్తిగా చట్టవిరుద్ధం. అయినప్పటికీ కొందరు వ్యాపారులు అధిక లాభాల కోసం భద్రతా ప్రమాణాలను పక్కన పెట్టి ఈ ప్రమాదకర చర్యలకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. తక్కువ ధరకు వచ్చే గృహ సిలిండర్లను ఉపయోగించడం ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని ప్రయత్నించడం వల్ల ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘనకు గురవుతున్నాయి. అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక ఉల్లంఘన మాత్రమే కాకుండా ఎప్పుడైనా గ్యాస్ లీకులు, పేలుళ్లు, భారీ అగ్ని ప్రమాదాలకు దారితీసే తీవ్రమైన భద్రతా ప్రమాదమని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే స్థాయికి ఈ అక్రమాలు చేరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాఖలు ఎందుకు ముందుకు గుర్తించలేకపోతున్నాయన్న ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. సంవత్సరాలుగా ఈ దందా ఎలా కొనసాగుతుంది? రెగ్యులర్ తనిఖీలు ఎందుకు లేవు? స్థానిక స్థాయిలో ఎవరి అండతో ఈ వ్యవహారం నడుస్తోంది? సరఫరా వ్యవస్థలో మధ్యవర్తుల పాత్ర ఉందా అనే అంశాలపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ సంఘటన కేవలం కొన్ని హోటళ్ల సమస్య కాకుండా వ్యవస్థలోని లోపాలను కూడా బయటపెట్టిందని ప్రజలు అంటున్నారు. ఈ సంయుక్త తనిఖీల్లో పోలీస్ శాఖతో పాటు పౌర సరఫరాల శాఖ అధికారులు రాజ్ కుమార్, శ్రీనివాస్, ఆర్ఐ ప్రవీణ్ కీలక పాత్ర పోషించారు. వారు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి అక్రమ వినియోగాన్ని నిర్ధారించి వెంటనే చర్యలు తీసుకున్నారు. ఇకపై ఎలాంటి అక్రమాలకు సడలింపు ఉండదని, కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని వారు స్పష్టంగా హెచ్చరించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజల్లో తీవ్ర చర్చ మొదలైంది. బస్టాండ్ పరిసరాల్లో మాత్రమే కాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇదే తరహా అక్రమాలు కొనసాగుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.